శ్రీరామ జయం. అయోధ్య ఆనంద తరంగాలు అమెరికాను చేరాయి. రాముడి రాక కోసం ఎదురుచూపులు భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉండడం కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. అమెరికాలో బాలరాముడి రాక కోసం జరిగిన సంబరాలలో భాగంగా అక్కడి విశ్వ హిందూ పరిషత్ మేరీల్యాండ్లో టెస్లా కార్లతో వినూత్నమైన లైట్ షో నిర్వహించింది. శ్రీరామనామం ఆకారంలో 150 కార్లు అత్యద్భుతంగా వెలుగుల కాంతులు జిమ్ముతూ అందరినీ ఆకట్టుకున్నాయి. భక్తులు రామలక్ష్మణ జానకి జై, శ్రీ హనుమానికి అంటూ నినాదాలతో జై జయకారాలు చేస్తుండగా జై శ్రీరామ్ అన్న ట్యూన్కి అనుగుణంగా టెస్లా కార్ల లైట్లు నాట్యం చేశాయి. టెస్లా కార్లలో మాత్రమే ఉన్న ప్రత్యేకమైన ఫీచర్ ఏమంటే మిగతా టెస్లా కార్లతో అనుసంధానమై హెడ్ లైట్స్ మరియు టెయిల్ లైట్స్ ని వాడుతూ ఏదైనా మ్యూజిక్ కి అనుగుణంగా లైట్ షో చేయగలవు. ఈ ఫీచర్ గొప్పగా ఉంది కదా. అక్కడి హిందువులు టెస్లా కార్లలోని ఈ ప్రత్యేకతను రాముడి కోసం వాడారు. అలా రామభక్తిని చాటుకున్నారు. ఇవాళ రాముడి పట్టాభిషేకం కేవలం రాళ్లతో కట్టిన గోపురాల సాక్షిగా జరగడం లేదు. ఇది 20 తరాల ఓపిక, త్యాగం, శ్రమకు ఫలం. నేటి దీపావళి మరింత ప్రత్యేకమైంది. ఎందుకంటే మనం ఈ సంవత్సరం 2 దీపావళులు జరుపుకుంటున్నాము. ఒకటి జనవరి 22న, ఇంకొకటి అక్టోబర్ 31న. మొదటి దీపావళి 500 ఏళ్ల నిరీక్షణకు తెరతీస్తూ అయోధ్యలో కొలువు తీరబోయే బాలరాముడికి స్వాగతం పలుకుతున్న పండుగ ఇది. కరసేవకుల త్యాగాలు, భక్తుల నమ్మకం, అవధులు లేని విరాళాలు అన్నీ కలిసి ఈ చారిత్రక విజయానికి పునాదులు వేశాయి. భక్తుల ప్రయత్నం, ప్రతి ప్రార్థన అయోధ్య మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి తోడ్పడుతోంది. శ్రీరామ మందిర నిర్మాణానికి ఎవరెవరు ఎక్కడెక్కడ దోహదపడ్డారో వారందరికీ ధన్యవాదాలు తెలుపుదాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.